అందరికీ నమస్తే. నేను మీ శ్రావణి. ఈరోజు కార్తీక పురాణం 8వ అధ్యాయము శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం. వశిష్ఠుడు చెప్పిందంతా విని మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలిగునని చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుండ్రు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యం కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు రౌరవాది నరకహేతువులుగాను మహాపాపములు చెయ్యువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెగిలించుట వంటిది కదా. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించున్నాను అని కోరెను. అప్పుడు అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికముగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్యమును గుణము జనించి ఫలవంతుగానే పరమేశ్వరుడు అర్పితము కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో అధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపాలను నాశనం మొనర్చి పవిత్రులకు చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియుతామునందు సాత్వికార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందు దేవాలయాలందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణులకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నది తీరమందున్న దేవాలయంలో జపతపాదులు అనురించును విశేష ఫలము పొందగలరు. రాజస ధర్మం అనగా ఫలపేక్ష కలిగి శాస్త్రోక్త నిధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగించినగును. తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం అధర్మం ఫలము నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమొగటునట్ల శ్రీమన్నారాయణుని నామము తెలిసినా కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందును. దానికి ఒక ఇతిహాసం కలదు. అజామీలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతియగు భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగిన అపూర్వ దంపతులని పేరు పడిసిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారు ఆ బాలుని అతి గారాభంగా పెంచుచు ఆజామిలుడని ఆ నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానంగా అతి గారాభముగా వలన పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుట, దుష్ట సావాసాలు చేయుచ, విద్యను అభ్యసించక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుట ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుండేవాడు. అతి గారాభముగా ఇట్లు పరిణమించిందో వింటివా రాజా. తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోవటం వలన ఈ విధముగానే జరుగును. కావున ఆజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు ఆజామిలుడు రెచ్చిపోయి వేటల వలె పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుండెను. ఒక రోజున ఆ 2 ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలమును కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయాను. ఆజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్నుగానక ఆజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలతో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిట్లోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారునికి కనెను.
వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుకుంటూ ఒక్క క్షణమైనను విడవక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం ఆయనకి తెలియదు. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత ఆజామిలునకు శరీరపట్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావునకు సిద్ధపడేను. ఒకనాడు భయంకరాకారములతో పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి ఆజామిలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచే ప్రాణములు విడిచెను. ఆజామిలుని నోట నారాయణ నారాయణ అని శబ్దము వినబడగానే యమభటులు గడగడ వనకసాగిరి. అదే వేళకు దివ్యమంగళకారులు శంకుచక్ర గదాలతో శ్రీమన్నారాయణ దూతలు విమానంలో వచ్చిరి. ఓ యమభట్లారా, వీడు మావాడు, మేము వీరిని వైకుంఠమునకు తీసుకుపోవటకు వచ్చితిమి అని చెప్పిరి. ఆజామిల్ని విమానం ఎక్కించి తీసుకొని పోచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు, వీడు అతి దుర్మార్గుడు, వీని నరకమునకు తీసుకుపోవటకు మేము వచ్చినవి కదా, మీరెందుకు తీసుకెళ్తున్నారు అని విష్ణుదూతులు అన్రి. అప్పుడు వాళ్ళు ఆయన చివరి దశలో నారాయణ నారాయణ అని స్మరించాడు కాబట్టి ఆయన విష్ణులోకమే తీసుకెళ్తారని చెప్పారనమాట. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్స్య మండలి 8వ అధ్యాయము 8వ పారాయణం సమాప్తము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. తప్పులుంటే క్షమించండి, మధ్య మధ్యలో తడబడుతుంటే కొన్ని అక్షరాలు. దీని అర్థం ఏంటంటే, మనము ఏ టైంలో అయినా నారాయణ మంత్రం కానీ ఓం నమ శివాయ అని కానీ ఏదో ఒక మంత్రం నోట్లో జపం చేసుకుంటుంటే మనకి అది ఎప్పటికైనా ఒక పుణ్యఫలం, ఎప్పటికైనా మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయని అర్థం. దానికి తోడవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.